హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృవ స్టార్ సర్కిల్. ఏపీపీఎస్ సంబంధించి మనము పాలిటిక్స్ సంబంధించి అదేవిధంగా ఎకనామిక్స్ సంబంధించి అప్డేట్స్ అయితే చేస్తున్నాం మంత్ వైజ్గా. ఈ క్లాస్లో భాగంగా మనము నవంబర్ మంత్ సంబంధించి పాలిటీ అప్డేట్స్ చూస్తాం. నవంబర్ మంత్ లాస్ట్ క్లాస్లో మనము డిసెంబర్ మంత్ సంబంధించి పాలిటీ అప్డేట్స్ అదేవిధంగా డిసెంబర్ సంబంధించి ఎకనామీ అప్డేట్స్ చూడడం జరిగింది. ఓకే, ముందుగా మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధృవ స్టార్ సర్కిల్ అని చెప్పేసి టెలిగ్రామ్ యాప్ ఛానల్ కూడా మన గ్రూప్ కూడా ఉంటుంది, దాంట్లో జాయిన్ అవ్వండి. మీకు ఈ పీడిఎఫ్ అనేది క్లాస్ అయిన వెంటనే మీకు గ్రూప్లో అవైలబుల్లో ఉంటుంది. రైట్, ఇప్పుడు దీనికి సంబంధించి మనకు చాలా వెరీ ఇంపార్టెంట్ అంశాలు అయితే మనకి అప్డేట్స్ ఉన్నాయి పాలిటిక్స్ సంబంధించి. సో మనం క్లాస్లోకి వెళ్తే నవంబర్ మంత్ సంబంధించి పాలిటీ అప్డేట్ చూస్తే ఫస్ట్ మనకి ఏఎంయు మైనార్టీ హోదా అని చెప్పేసి ఈ ఏఎంయు యూనివర్సిటీ అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ అని చెప్పేసి మనకు ఉంటుంది కదా, దానికి సంబంధించి వార్తల్లో ఉంది. ఎందుకు వార్తల్లో ఉందంటే అంతకుముందు మనకు ఒక తీర్పు ఉంటుంది దీని మీద. ఏంటంటే మనకి అజీజ్ బాషా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1967 సంబంధించి ఒక తీర్పు ఏం చెప్తుందంటే అది ఒక కేంద్రీయ విశ్వవిద్యాలయంగా భావించి దానికి ఆర్టికల్ 30 కింద మనకి రక్షణ ఉంటుందని చెప్పేసి తీర్పిస్తుంది. అయితే దాన్ని ఇప్పుడు మనకి 4:3 నిష్పత్తిలో సుప్రీంకోర్టు సమర్థించి 1967 తీర్పును మనకి రద్దు చేయడం జరిగింది. సో అందుకు వార్తల్లో ఉంది. రైట్, ఇప్పుడు మనకు జనరల్గా ఇది మనకు 1920లో ఏఎంయు చట్టం ద్వారా ఏర్పడుతుంది కాబట్టి మైనార్టీ హోదా ఇవ్వమనే తీర్పు మనకి ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి. సో ఈ తీర్పు 1967 తీర్పుని మనకి 1881 సవరణ ఏవి మైనార్టీ హోదా కింద ఉంటాయని చెప్పేసి 2006 అలహాబాద్ హైకోర్టు అయితే కొట్టివేస్తుంది. అందుకోసం చెప్పేసి మనకి ఇప్పుడు ప్రస్తుతానికి ఇది వార్తల్లో ఉందని చెప్పేసి చెప్పొచ్చు ఏఎంయుకి సంబంధించి. నెక్స్ట్, జైలులో వివక్షతను అంతం. మనకి కేసు వచ్చేసి సుకన్య శాంత వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి యూనియన్ ఆఫ్ ఇండియా ఇది సుకన్య శాంత వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా మనకి 2024 ఖైదీలను కులాల వారీగా విభజించే జైలు నిబంధనలను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇది మనకి 14-15 ఆర్టికల్ ఉల్లంఘన అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. ఏం లేదు, జైల్లో వివక్షతారంగా జైల్లో కూడా కులాల వారీగా విభజించే ఆర్టికల్ ఏవైతే నిబంధనలు ఏవైతే ఉంటాయో దాన్ని సుప్రీంకోర్టు అయితే కొట్టివేసింది. ఎందుకు కొట్టివేసిందంటే మనకు ఆర్టికల్ 14-15 మనకి సమానత్వ సంబంధించిన ఆర్టికల్. సో దాని ఉల్లంఘన జరిగిందని చెప్పేసి కొట్టివేయడం జరిగింది. ఒక చిన్న అంశం ఇది. నెక్స్ట్, ప్రభుత్వ ఉద్యోగాలలో మహిళా రిజర్వేషన్లు 35% ఇచ్చింది మనకి మధ్యప్రదేశ్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. నెక్స్ట్, వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ మనకు మణిపూర్ ఆఫ్స్పాస్ చట్టం మనకి వార్తల్లో ఉంది. మనకి ప్రస్తుతం మనకి కుకీ వర్సెస్ మేతి అల్లర్లు ఉన్నాయి కదా, అల్లర్ల కారణంగా ఇది మనకు వార్తల్లో ఉంది. ప్రస్తుతానికి మనకి ఈ ఆఫ్స్పా అనేది ఏ స్టేట్స్లో ఉందని చూసుకుంటే అస్సాం, నాగాలాండ్, మణిపూర్, అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్, అదేవిధంగా జమ్మూ కాశ్మీర్. మనకి మేఘాలయలో ఉండే 2018లో మనకి ఉపసంహరించుకున్నాయి ఈ ఆఫ్స్పా చట్టాన్ని. రైట్, అయితే దీనికి సంబంధించి కమిటీలు కొన్ని ఈ ఆఫ్స్పాను రద్దుకు సిఫార్సు చేసినాయి. మరి ఆ కమిటీలు ఏంటో మనం చూసుకోవాలి. చూస్తే ఒకసారి దీనికి సంబంధించి జీవన్ రెడ్డి కమిటీ 2004, రెండవ ఎస్ఆర్సి 2007 ఫిఫ్త్ రిపోర్టు, అదేవిధంగా సంతోష్ హెగ్డే కమిటీ 2013, అదేవిధంగా జస్టిస్ వర్మ కమిటీ 2013 అని చెప్పేసి ఇవన్నీ మనకు రద్దుకు సిఫార్సు చేసినాయి ఆఫ్స్పా అనేది. రైట్, అక్కడ వాటికి ఆఫ్స్పాకి పవర్స్ ఉంటాయి. ఓకే, ఇది ఒక సాయుధ బలగాలు అనమాట. రైట్, నెక్స్ట్, ఎంత ప్రాంతం అని చెప్పేసి అంటే స్టేట్లో మొత్తం ప్రాంతం అయి ఉండొచ్చు లేదా కొంత ప్రాంతం కూడా ఉండొచ్చు. మరి ఎవరు విధిస్తారు అంటే మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ లేదా స్టేట్కి సంబంధించి మనకి గవర్నర్ అయితే ఇంప్లిమెంట్ చేస్తారు. ఓకే, ఇది ఆఫ్స్పాకి సంబంధించి వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ ఇది పాలిటిక్స్ సంబంధించి. నెక్స్ట్ చూస్తే అంతర్రాష్ట్ర మండలి పునర్నిర్మాణం అని చెప్పేసి వార్తల్లో ఉంది మనకు నవంబర్కి సంబంధించి. సో ఇది మనకు టీజీపీఎస్ గ్రూప్ 2లో అడగడం జరిగింది. అందుకోసం లేటెస్ట్ వార్తలో ఇందులో నుండి టీజీపీఎస్ సంబంధించి మనకి 2 క్వశ్చన్లు పడ్డాయండి. ఒకటి కాగ్ సంబంధించి డిస్కస్ చేస్తాం, అది పడ్డది. ఇక్కడ అంతర్రాష్ట్ర మండలికి సంబంధించి వార్తల్లో ఉంది కాబట్టి పడ్డది. ఏమని పడ్డది అంటే ఏ కమిటీ సిఫార్సు మేరకు మనకు అంతర్రాష్ట్ర మండలి ఏర్పడిందని చెప్పేసి అడిగిండు. సర్కారియా కమిషన్ సిఫార్సు మేరకు 1990లో మనకు ఫస్ట్ ఏర్పాటు చేస్తారు. అయితే జనరల్గా ఇది మనకు 263 ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి గారు ఏర్పాటు చేయడం జరుగుతుంది అంతర్రాష్ట్ర మండలి. ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అని చెప్పేసి పిలుస్తాం.
ఇంటర్ కౌన్సిల్ అనేది మనకి చైర్మన్ ప్రధానమంత్రి ఉంటారు. మెంబర్స్ వచ్చేసి మనకి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు. అదేవిధంగా యూటీకి సంబంధించిన కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు. ఎవరు ఉంటారు? అసెంబ్లీ ఉన్న యూటీస్ మాత్రమే. అదేవిధంగా ఒక 6 క్యాబినెట్ మినిస్టర్స్ పిఎం నామినేట్ చేస్తారు. ప్రస్తుతానికి ఇది 9 మంది ఉన్నారు. అయితే శాశ్వత ఆహ్వానితులు అనేది ప్రస్తుతానికి 13 మంది కేంద్ర మంత్రులు, ఇంతకుముందు జస్ట్ 5 మాత్రమే ఉండేది. అదేవిధంగా ఇంటర్ స్టేట్ కౌన్సిల్ సంబంధించి స్టాండింగ్ కమిటీ యొక్క చైర్మన్ మనకి హోంమంత్రి నియామకం అవుతారు. ఇక్కడ ఏం జరిగింది? అంతర్రాష్ట్ర మండలి అనేది ఫస్ట్ మనకు 1991లో ఏర్పడితే ఇప్పుడు మనకి పునర్నిర్మాణం జరిగింది. ఇక్కడ చూడండి, శాశ్వత ఆహ్వానితులు అన్న వాళ్ళు 5 ఉంటే ఇప్పుడు 13 మంది వచ్చేసారు. రైట్. ప్రస్తుతానికి 6 క్యాబినెట్ మినిస్టర్స్ పిఎం నామినేట్ చేస్తే ఇప్పుడు ప్రస్తుతానికి 9 మంది. ఓకే, అట్లా పునర్నిర్మాణం అయితే జరిగింది. సర్కారీ కమిషన్ సిఫార్సు మేరకు ఇది అంతర్రాష్ట్ర మండలి ఏర్పాటు చేసుకున్నాం అని చెప్పేసి చూసుకోవాలి. నెక్స్ట్ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ బిల్లు మనకి పార్లమెంట్ అయితే ముసాయిదాను రూపొందించే వార్తల్లో ఉంది. దీన్నే మనం లాభదాయక పదవి చట్టం రద్దు అని చెప్పేసి, అంటే రద్దుకు ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ బిల్లుకి మనకి దేని ప్రకారం అంటే 102 ఆర్టికల్ సబ్ క్లాజ్ 1, అదేవిధంగా స్టేట్కి సంబంధించి అయితే 101. అంటే ఒక ఎంపీ కానీ ఒక ఎమ్మెల్యే కానీ పోటీ చేయాలంటే మనకి ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఉండకూడదు అని చెప్పేసి, లాభదాయక పదవి అనేది కలిగి ఉండరాదు. దానికి సంబంధించిన చట్టం అయితే రద్దు చేయడం కోసం ముసాయిదాని మనకి రూపొందించడం జరిగింది 2024 సంబంధించి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరు? కల్రాజ్ మిశ్రా నేతృత్వంలో ఏర్పడిన జేపీసీ సిఫార్సు మేరకు ఇది పెట్టడం జరిగింది, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రైవేట్ ఓనర్స్ అసోసియేషన్ వర్సెస్ మహారాష్ట్ర వార్తల్లో ఉంది. ఎందుకు అంటే 39B ప్రకారం మనకి అన్ని ప్రైవేట్ ఆస్తులను సమాజం యొక్క భౌతిక వనరులుగా వర్గీకరించలేము. 7:2 నిష్పత్తిలో మనకి తీర్పు ఇవ్వడం జరిగింది. అందుకు విషయం ఏంటంటే కొన్ని ప్రైవేట్ రిసోర్సెస్ కమ్యూనిటీ కొన్ని మాత్రమే ప్రైవేట్ రిసోర్సెస్ కమ్యూనిటీ రిసోర్సెస్ అని చెప్పేసి చెప్పొచ్చు, కానీ అన్నీ అని చెప్పేసి చెప్పరాదు అని చెప్పేసి ఇక్కడ మనకి తీర్పు ఇచ్చింది. ప్రీవియస్ జడ్జిమెంట్స్ ఏమున్నాయని చూస్తే మనము ఇక్కడ స్టేట్ ఆఫ్ కర్ణాటక వర్సెస్ శ్రీ రఘునాథ్ రెడ్డి 1977 కమిటీ తీర్పు ఒకటి. ప్రైవేట్ రిసోర్సెస్ నాట్ ఈ తీర్పు ఏం చెప్తారంటే మనకి ప్రైవేట్ రిసోర్సెస్ నాట్ ఈక్వల్ టు కమ్యూనిటీ రిసోర్సెస్ అని చెప్పేసి చెప్తుంది. నాట్ ఈక్వల్ టు అంటే సేమ్ కాదు, ప్రైవేట్ రిసోర్సెస్ అదేవిధంగా కమ్యూనిటీ రిసోర్సెస్ సేమ్ కాదు, వనరులు భౌతిక వనరులు అనేవి అదేవిధంగా ప్రైవేట్ వనరులు అనేవి సేమ్ కాదు అని చెప్పేసి స్టేట్ ఆఫ్ కర్ణాటక వర్సెస్ శ్రీ రఘునాథ్ రెడ్డి 1977 తీర్పు అనేది చెప్తుంది. అదేవిధంగా మనకు సంజీవ్ కుక్ వర్సెస్ భారత్ కుకింగ్ కాల్ 1983 ప్రకారం మనకి ప్రైవేట్ రిసోర్సెస్ ఈక్వల్ టు కమ్యూనిటీ రిసోర్సెస్. ఓకే, ఇదేమో సేమ్ అని చెప్తుంది. అదేవిధంగా మనకి దీనికి సంబంధించిన 2 తీర్పులు ఉన్నాయి కాబట్టి మరి తీర్పు ప్రభావం ఇప్పుడు మనకి జడ్జిమెంట్ ఇచ్చింది కదా, దాని ప్రకారం మరి తీర్పు ప్రభావం ఏ విధంగా అంటే వ్యక్తిగత ఆస్తి హక్కు అనేది బలోపేతం అవుతుంది. ఓకే, మనకు సంబంధించి ఆర్టికల్ 300A చట్టబద్ధమైన హక్కు ఉంది కదా, దాన్ని మనకు సంబంధించి వ్యక్తిగత ఆస్తి హక్కు అనేది బలోపేతం చేయబడుతుంది దీని ప్రకారం, తీర్పు ప్రకారం. అదేవిధంగా 39B అనేది పరిమితంగా ఉంటుంది, అపరిమితం కాదు. అంటే ప్రైవేట్ ఆస్తులు అనేటివి అన్నీ భౌతిక వనరులుగా గుర్తించలేమని చెప్పి వర్గీకరించలేమని చెప్పి చెప్పింది కదా, దాన్ని పరిమితం చేసింది అనమాట. రైట్. నెక్స్ట్ జస్టిస్ సూర్యకాంత్ మనకి సుప్రీంకోర్టు న్యాయ సేవల కమిటీ చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. ఇంకొక అంశం చూస్తే యూపీ మదర్సా చట్టం 2004 రాజ్యాంగబద్ధం అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు మనకి కేసు ఏంటంటే అంజుమ్ ఖాద్రీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అలహాబాద్ హైకోర్టు తీర్పును రద్దు చేస్తూ సుప్రీంకోర్టు అయితే మనకి చెప్పింది. ఓకే, రాజ్యాంగబద్ధం అని చెప్పేసి. తీర్పు అంశాలు ఏమున్నాయంటే మనకి చూస్తే మనకి బిఎస్డి రాజ్యాంగ పరిధి సవరణ అనేది సవరణకి మాత్రమే వర్తిస్తుంది. అంటే బిఎస్డి అనేది రాజ్యాంగ సవరణకు సంబంధించి మాత్రమే వర్తిస్తుంది. మదర్స్ అంటే సాధన చట్టాలకు కాదు. మదర్సా అంటే సాధన చట్టాలకు కాదు, ఓన్లీ రాజ్యాంగ అంశాలకు మాత్రమే వర్తిస్తుందని చెప్పేసి చెప్పింది. అంటే ఈ మదర్సా అంటే చట్టాలకు వర్తించదు అని చెప్పి చెప్పింది. అదేవిధంగా మనకి ఇందిరా సహాని వర్సెస్ రాజనారాయణ కేసు 1975 కూడా ఈ విధంగా చెప్తుంది మనకి. ఓకే, బిఎస్టీకి సంబంధించి. అదేవిధంగా రెండో అంశం ఏంటంటే మదర్సాల గుర్తింపు అనేది కేవలం లౌకిక సూత్రాలను ఉల్లంఘించకుండా మైనార్టీ విద్యా హక్కులను కాపాడుతుంది అని మనకి ఆర్టికల్ 30 ప్రకారం మనకు మైనార్టీకి సంబంధించి ఉంటాయి కదా, 30 అంటేనే మైనార్టీ. రైట్. మనకి మదర్సా విద్యా ఆర్టికల్ ప్రమతి ట్రస్ట్ కూడా మనకి 2014 కేసు మైనార్టీ సంస్థలను చట్టం నుండి మినహాయింపు, మైనార్టీ చట్టం నుంచి
మనకి మినహాయింపు అని చెప్పేసి చెప్తుంది. ఇవి మనకు తీర్పు అంశాలు. మనకి యూపీ మదర్సా చట్టం గురించి మన 2004 రాజ్యాంగబద్ధం అని చెప్పేసి వార్తల్లో ఉంది. దీనికి సంబంధించి 2 కేసులు ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ నల్సా. ఈ నల్సా కార్యనిర్వాహక అధ్యక్షుడిగా మనకి బిఆర్ గవాయ్ మనకి ఎన్నిక కావడం జరిగింది. ఓకే, నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ ఆఫ్ ఉంటుంది కదా మనకు, అది మనకు 1995లో ఏర్పడితే ఇది మనకు నల్సా యాక్ట్ అనేది 1987 సెక్షన్ 3 సబ్ క్లాస్ 2 ప్రకారం మనకు రాష్ట్రపతి నియమిస్తారు. అదేవిధంగా కేజీ బాలకృష్ణన్ కమిషన్ మనకి గడువు అయితే 1 year పెంపు చేయడం జరిగింది. దళిత ముస్లిము, దళిత క్రిస్టియను, ఎస్సీ హోదా ఇవ్వడం మీద 2 సంవత్సరాల గడువు మనకి. ఇంతకుముందు ఏంటంటే 2022 2 సంవత్సరాల గడువు పెంచాడు. ఇప్పుడు ప్రస్తుతానికి మనకి మళ్ళీ 1 సంవత్సరం, ఎప్పుడు 2025 మనకి అక్టోబర్ వరకు కూడా ప్రస్తుతానికి అయితే పెంచడం జరిగింది. అయితే ఇక్కడ మనకి ప్రస్తుతం రాజ్యాంగ ప్రకారం మనకు దళితుల హోదా అనేది హిందూ కాన్స్టిట్యూషన్ ఎస్సీ ఆర్డర్ 1950 ఉంటుంది. అదేవిధంగా సిక్కుకు సంబంధించి అయితే 1956, అదేవిధంగా బౌద్ధులకు సంబంధించి 1990 ఉంటుంది. ఇక్కడ మనము ఏం మాట్లాడుతున్నాం అంటే కేజీ బాలకృష్ణన్ కమిషన్ అనేది దళిత ఎస్సీ క్రిస్టియన్ సంబంధించి ఎస్సీ హోదా ఇవ్వాలా అద్దా అనే దాని మీద అంశం. సో మళ్ళీ 1 year గడువు పంపు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ నూతన కాగు. ఇది మనకు టీజీపీఎస్సీ గ్రూప్ 2లో క్వశ్చన్ పడింది రీసెంట్గా. ఎందుకు పడింది? డిసెంబర్ మనకు 15-16 ఎగ్జామ్ ఉంటే ఇది నవంబర్ 20కి అపాయింట్మెంట్ జరిగింది. చూడండి, వెరీ నియర్ బై, అంటే జస్ట్ ఒక 20 days గ్యాప్ ఉన్న కరెంట్ అఫైర్స్ తీసుకొచ్చి కూడా మనకు అడగడం జరిగింది. మనం 15 రోజుల ముందు వరకు కరెంట్ అఫైర్స్ చూసుకోవాలి ఏపీపీఎస్సీ వాళ్ళు కూడా, అది మైండ్లో పెట్టుకోండి. ఇక్కడ కాగ్ అనేది అడగడం జరిగింది. నూతన కాగు మనకు 15వ కాగు సంజయ్ మూర్తి, మనకు తొలి తెలుగు వ్యక్తి, అది ఏపీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి 100% మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే కాగు నియామక ఆయన పేరు అడగడు, కాగుకి సంబంధించిన అంశాలు చేసిన పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు. పాలిటీ అంటేనే అది. ప్రస్తుతం ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. గిరీష్ చంద్ర ముర్ము స్థానంలో అతను నియామకం జరిగింది November 20కి. రైట్, ఇప్పుడు కాగ్ గురించి చూస్తే మనం జిఎస్లో కాగ్ అనేది మనకు 148 ఆర్టికల్ ప్రకారం ఉంటుంది. అదేవిధంగా క్వాలిఫికేషన్స్ వచ్చేసి మనకి ప్రత్యేకంగా ఏం మెన్షన్ చేయలేదు. అదేవిధంగా అపాయింట్మెంట్ మనకి ప్రెసిడెంట్ చేస్తాడు, అంటే రాష్ట్రపతి. మనకి టర్మ్ వచ్చేసి 6 years లేదా 65 years ఉంటుంది. మనకి రిమూవల్ ఎవరు చేస్తారంటే ఎట్లా చేస్తారంటే సేమ్ సుప్రీంకోర్టు జడ్జి ప్రకారం అభిశంసన అనేది ఉంటుంది కదా మనకి. ఓకే, లోక్సభలో 100 మంది, రాజ్యసభలో 50 మంది ప్రతిపాదించి దాన్ని చైర్మన్ కానీ స్పీకర్ కానీ ఆమోదిస్తే దాని తర్వాత కమిటీ వేసి ఆ కమిటీ ఒకవేళ ఇది నిజమే అని చెప్పేసి అప్రూవల్ చేస్తే అప్పుడు మనకి పార్లమెంట్లో ప్రవేశపెట్టి 2/3 మెజార్టీతోని దాన్ని ఆమోదిస్తే పార్లమెంటు అప్పుడు రాష్ట్రపతి అనేవాళ్ళు తొలగించడం జరుగుతుంది. ఇది మనకి ఎస్సీ జడ్జి రిమూవల్, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ కాగుకు సంబంధించి అదే వర్తిస్తుంది. నెక్స్ట్ రీఅపాయింట్మెంట్ కావచ్చు, పోస్ట్ రిటైర్మెంట్ కావచ్చు, నాట్ ఎలిజిబుల్ ఫర్ అని చెప్పేసి చూసుకోవాలి. అంటే మళ్ళీ తిరిగి నియామకం కావచ్చు, అంటే పదవి విరమణ తర్వాత మళ్ళీ ఇంకేదైనా ఎన్నిక కావచ్చు, ఉండదని చెప్పేసి. రిపోర్ట్ ఎవరికి ఇస్తారు మరి? అదేవిధంగా స్టేట్లో అయితే గవర్నర్కి, మరి సెంట్రల్లో అయితే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఇవ్వడం జరుగుతుంది కాగ్ రిపోర్ట్. నెక్స్ట్ హమారా సంవిధాన్ అని చెప్పేసి, హమారా సంవిధాన్ హమారా సమ్మాన్ అని చెప్పేసి మనకి ఎక్కడ అంటే గౌహతి అని చెప్పి చూసుకోవాలి. ఫస్ట్ మనకి బికనూరులో, ఫస్ట్ ప్రయాగరాజ్లో ఉంటుంది. సెకండ్ నిర్వహణ మనకి ఓకే. నెక్స్ట్ హమారా సంవిధాన్ రాజ్యాంగంలో వచ్చిన 75 సంవత్సరాల సందర్భంగా మనకి 24 జనవరి 2024 ఉపరాష్ట్రపతి ప్రారంభించడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది కంటిన్యూగా ఎవ్రీ ఇయర్ మనకి జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ సందర్భంగా 75 సంవత్సరాల సందర్భంగా స్టార్ట్ చేసుకున్నాం. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఎక్కడ అంటే గౌహతి అని చెప్పేసి. నెక్స్ట్ మణిపూర్ హైకోర్టు సీజేగా డి కృష్ణకుమార్. ఇవన్నీ నవంబర్ సంబంధించిన కరెంట్ అఫైర్స్ పాలిటీ. నెక్స్ట్ తొలి రాజ్యాంగం మ్యూజియం హర్యానా గోపి జిందాల్. ఓకే, హర్యానా గోపి జిందాల్ అని చెప్పేసి మనకి యూనివర్సిటీ ప్రారంభించింది. న్యాయశాఖ మంత్రి ఆ యూనివర్సిటీలో అర్జున్ రామ్ మేఘవాల్ ఉంటారు కదా, అతను ప్లస్ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారు ఈ మ్యూజియంలో ఎకోస్ ఆఫ్ లిబర్టీ అని చెప్పేసి స్టార్ట్ చేయడం జరిగింది. కుడ్డే చిత్రం ఎవరు గీసారు అంటే కళాకారుడు రాహుల్ గౌతమ్. ఇక్కడ విషయం ఏంటంటే హర్యానాలో తొలి రాజ్యాంగ మ్యూజియం ఏర్పాటు చేశారు. ఎవరు ప్రారంభించారంటే న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘవాల్, అదేవిధంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ న్యాయ వ్యవస్థకు AI టూల్ అని చెప్పేసి వార్తలో ఉంది మనకి.
శృతి అని చెప్పేసి లీగల్ డాక్యుమెంట్ తెలుగులోకి అనువాదం. అదేవిధంగా సారాంశ అనేది తీర్పుల సారాంశం. ఇక్కడ చూడండి ఏఐ టూల్స్. శృతి అనేది ఏమో మనకి లీగల్ డాక్యుమెంట్ తెలుగులో అనువాదం, సారాంశ అనేది ఏమో తీర్పుల సారాంశం. పాణిని అనేది తెలుగులో తీర్పు వివరాలు. అదేవిధంగా క్రిమినల్ కేసు ఈ సమన్లు. మూడవ హైకోర్టు మనకి ప్రస్తుతానికి తెలంగాణ. ఫస్ట్ మనకు ఈ ఏఐ టూల్స్ అనేది మహారాష్ట్ర అదేవిధంగా రాజస్థాన్ సంబంధించిన కోర్టులో ఉండే, కానీ సివిల్ కేసులు మాత్రం ఫస్ట్ హైకోర్టు తెలంగాణ అని చెప్పేసి చూసుకోవాలి. తెలంగాణ అయినప్పటికీ మన ఏపీ వాళ్ళకి వెరీ ఇంపార్టెంట్ ఏఐ టూల్ అని చెప్పేసి. మమ్మీ పప్ప ఓటు వేయండి అని చెప్పేసి జార్ఖండ్లో మనకి ఎన్నికల సంఘం అయితే ప్రచార కార్యక్రమం తల్లిదండ్రులను ప్రోత్సహించడానికి పిల్లలకి అందజేసిన ఇది మనకి ఒక కార్యక్రమం అని చెప్పేసి చూసుకోవాలి. నెక్స్ట్ జమ్మూ కాశ్మీర్ యొక్క స్పీకర్ అబ్దుల్ రహీం రాదార్ అని చెప్పేసి. అదేవిధంగా ప్రియంబుల్ వార్తల్లో మనకి సెక్యులర్ అదేవిధంగా సోషలిస్ట్ పదాలు సమర్థించింది సుప్రీంకోర్టు. మనకి ఇలాంటి కేసెస్ ఏమేమి ఉన్నాయో చూసుకుంటే బలరామ్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, అదేవిధంగా సుబ్రహ్మణ్యం స్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, అదేవిధంగా అశ్విని ఉపాధ్యాయ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఇవన్నీ కేసులు మనకు వీటిని సమర్థించింది. భారత రాజ్యాంగం యొక్క సంస్కృత మైథిలి అనువాదాలు మనకి రాష్ట్రపతి ఆవిష్కరించడం జరిగింది. ఇది ఒక అంశం. అదేవిధంగా జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు మనకి జార్ఖండ్ ముఖ్యమంత్రిగా మనకు హేమంత్ సోరెన్ 14 సీఎం, అదేవిధంగా 4వసారి సీఎంగా మనకి కూటమి అయితే 56 సీట్లు సాధించింది, 81 గాను. ఓకే, ఇది మనకి పాలిటిక్స్ సంబంధించిన అప్డేట్స్. ఏం లేదు, జార్ఖండ్ యొక్క కూటమి గెలిచింది హేమంత్ సోరెన్ ఆధ్వర్యంలో 4వసారి 14వ సీఎం అని చెప్పేసి. ఓకే, అదేవిధంగా సంస్కృతి మైథిలి అనువాదాలు రాష్ట్రపతి ఆవిష్కరించడం జరిగింది రాజ్యాంగం. ఓకే, ఇవి కంప్లీట్గా మీకు పాలిటీ అప్డేట్స్ మనకి నవంబర్ సంబంధించి. ఓకే, మీరు ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి క్వాలిటీ కంటెంట్తో మీకు ఖచ్చితంగా ప్రతి అప్డేట్స్ అయితే మీకు అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా మనము ఎకనామిక్ సంబంధించి ఏపీపీఎస్సీ టెస్ట్ సిరీస్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. మీరు జస్ట్ రేపు లేదా ఎల్లుండి మనకి లాంచ్ అవుతుంది. సో మీరు చాలా తక్కువ ప్రైస్తోనే ఉంటుంది. దీనికి సంబంధించి ఒక స్పెషల్ వీడియో చేస్తాను నేను. ఓకే, మీరు ఏపీపీఎస్సీ సంబంధించి టెస్ట్ సిరీస్ చూసుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.